మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. పోస్ట్పోన్ చేసుకుంటూ ఆలోచించుకొని మళ్ళీ చివరికి వచ్చేసి మళ్ళీ అది అక్కడే ఆగింది. ఇంతకీ అదేంటి? మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో దానికి గల కారణాలు అది ఎప్పుడు కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, కాలేజీలు రియంబర్స్మెంట్ గురించి బంద్ చేసే ప్రక్రియ పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా. అయితే దీపావళికి బకాయిలు రిలీజ్ చేస్తామన్నారు, వీళ్ళు చేయలేదట. సో చేయలేదు కాబట్టి వీళ్ళు 22వ తారీఖున మళ్ళీ ఒకసారి కలుస్తాము, మేము వచ్చేసరికి కలవటం అని కూడా కాదు, మరి మా బకాయిలు రిలీజ్ కాలేదు, మిగతావి ఆ 200 కోట్లు మాత్రమే రిలీజ్ అయినాయి. ఇప్పుడు 22వ తారీఖు ఈ కాలేజెస్ బంద్ సంబంధించిన నోటీస్ అనేది ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి కార్యదర్శికి అయితే చెప్పడం జరిగింది. మరి బంద్ ఎప్పటి నుంచి ఉంటుంది? కాలేజెస్ బంద్ వచ్చేసరికి వీళ్ళు నవంబర్ 3 నుంచి క్లోజ్ చేసేస్తాం 2025లో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది కళాఖండిగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మళ్ళీ కాలేజెస్ అన్ని కూడా బంద్ అయ్యే పరిస్థితిలోకి వచ్చినాయి.